హాయ్ అండి, ఈరోజు మునక్కాయ మటన్ కీమా కర్రీ అండి. ఇలా నాన్ వెజ్ తోటి మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి కుక్ చేయడం వల్ల మన బాడీకి ప్రోటీన్, విటమిన్, మినరల్స్ కూడా అందుతాయండి. ముందుగా 1/2 కేజీ మటన్ కైమాకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచి తగ్గ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ పోసి 1/2 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. కైమా ఉడికి దగ్గర పడే లోపల ఇలా ఫ్రెష్గా ఉండే మునక్కాడలు తీసుకుని లోపల ఉండే పల్పంతా ఇలా తీసి పెట్టుకోవాలండి. సో నాన్ వెజ్ లో కొన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల ఎంతో టేస్ట్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కైమాలో మునక్కాడల పల్పు కూడా వేసి బాగా దగ్గర పడే వరకు మెత్తగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పోపు కోసం ఆయిల్ కాగనిచ్చి ఆవాలు, మినపప్పు వేసి చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. ఇందులో సువాసన కోసం మసాలా దినుసులు, కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం ముందుగా మెత్తగా ఉడకబెట్టిన మటన్ కీమాను కూడా ఇందులో వేసుకొని బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఫైనల్ గా గరం మసాలా గానీ, మటన్ మసాలా గానీ, దాంతో పాటు కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తాం.